హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణస్ వరల్డ్. ఈరోజు రెసిపీ ఎగ్ టమాటా కర్రీ అండి. అది కూడా నేను రైస్ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి గ్యాస్ కొంచెం దొరకడం కష్టంగా ఉంది కాబట్టి మనకున్న గ్యాస్ సేవ్ చేసుకోవాలి. సో అందరిలో ఈ రైస్ కుక్కర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దాంట్లో కర్రీస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈరోజు అయితే ఎగ్ టమాటా కర్రీ అండి. కర్రీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనము గ్యాస్ మీద స్టవ్ మీద ఎట్లయితే మనము రెడీ చేసుకుంటామో రైస్ కుక్కర్లో కూడా సేమ్ అదే టేస్ట్ అంతే ఈజీగా చేసుకోవచ్చు. మరి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ మనకు కావాల్సిన ఎగ్స్ తీసేసుకొని ఈ విధంగా ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసేసుకొని మనము లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలండి. పెట్టేసి స్టార్ట్ చేసామంటే ఎగ్స్ బాయిల్ అవగానే ఆటోమేటిక్గా అది కట్ ఆఫ్ అయిపోతుంది కదా. సో స్టార్ట్ చేస్తున్నాను. నాకైతే కరెక్ట్గా 10 మినిట్స్కి ఎగ్స్ అనేది చూసారా లైట్ అనేది చేంజ్ అయింది, అంటే ఆఫ్ అయిపోయింది. తీసి చూద్దాం. చూసారా తీసిన తర్వాత కూడా ఇంకొక 2-3 మినిట్స్ మనకి బాయిల్ స్టేజ్లోనే ఉంటుంది. అదంతా తగ్గిన తర్వాత నేను వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. తీసేసుకొని ఆ పైన షెల్ అంతా తీసి మనం రెడీ చేసేసుకోవాలి. ఆ లోపున ఆ గిన్నెలో ఉన్న వాటర్ కూడా తీసేసి మనము క్లీన్ చేసి పెట్టుకోవాలి. వేరేది అంటే ఒక్కొక్క రైస్ కుక్కర్కి ఒక్కొక్కసారి 2 సార్లు వస్తాయి, 2 బౌళ్ళు వస్తాయండి. అలా కావస్తే పర్వాలేదు, లేదు ఒకటే ఉందంటే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్స్ బాయిల్ చేసాం కాబట్టి స్మెల్ వస్తుంది. సో అలా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ మనము రైస్ కుక్కర్లో పెట్టేసేసుకొని మనకి వెయిట్ ఉంటేనే అది స్విచ్ అనేది ఆన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఎగ్స్ వేసేసి దాంట్లో ఉన్న ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనము కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఫస్ట్ మనము ఎగ్స్ను ఫ్రై చేసుకుందాము. నేనైతే ఎగ్ టమాటా కర్రీలో ఎగ్స్ ఫ్రై చేసుకుంటానండి. సో అందుకని ఆయిల్లో ఫస్ట్ కొంచెము రెడ్డిష్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాను. వేసేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఎట్లా ఫ్రై అయిపోగానే వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చాలా బాగా ఫ్రై అవుతాయి. దీంట్లో మనం అసలు డౌట్ పడిన అవసరం లేదు. చూపిస్తాను మీకు ఎంత బాగా ఫ్రై అయినాయో ఎగ్స్ అనేది. సో ఎప్పుడైతే ఎగ్స్ మనకి ఫ్రై అవుతుందో మళ్ళీ చూసారా దగ్గరగా చూపిస్తున్నాను ఎంత బాగా ఫ్రై అయిందో. ఎగ్స్ ఎప్పుడైతే ఫ్రై అవుతాయో మనకి మళ్ళీ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది, కానీ వేడిగానే ఉంటుందండి ఆయిల్ అనేది. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఆవాలు అదే మన తాలింపు గింజలు వేసేసుకోవాలి. అట్లానే అవి కొంచెం వేగగానే దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి మనము. ఎందుకంటే వెయిట్ లేదు కాబట్టి మనకి ఆ స్విచ్ అనేది ఆన్ అవ్వదు. సో ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని 1 నిమిషం పాటు మనం కొంచెం వేయించుకోవాలి. బాగా వేగవు కానీ కొంచెం వేగుతాయండి, అంటే దాంట్లో ఉన్న పచ్చివాసన అయితే మనకి పోతుంది. అట్లా వేసుకొని వేయించేసుకోవాలి. 1 నిమిషం అట్లా వేయించేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి నేను 1 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు రెగ్యులర్గా ఎలా అయితే వండుతారో సేమ్ అదే ప్రాసెస్. 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, అలానే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి నేను ఈ మొత్తము 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. మనకి వేడిగానే ఉంటుంది, చెప్తున్నాను మీకు కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం కొంచెం కింద మనకి బబుల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ హీట్లోనే అది వేగిపోతుందండి. అలా 1 నిమిషం పాటు కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు అంటే ఆ అల్లం పేస్ట్ అదంతా కొంచెం ఉల్లిపాయలు అదంతా మిశ్రమం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనము టమాటాలు ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసేసుకొని టమోటాలు అన్నిటిని మనము వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మనం రైస్ కుక్కర్ ఆన్ చేయాలి. ఎందుకంటే వెయిట్ పడింది కాబట్టి స్విచ్ అనేది ఆన్ అవుతుంది. స్విచ్ ఆన్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి. చూసారా ఈ విధంగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి మనము. ఎందుకంటే ఆ టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది, ఆ టమాటా కూడా బాగా మెత్తబడుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసి మనం ఉడికించిన తర్వాత తీయండి. ఒకసారి చూసేసరికి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. టమాటా అనేది మనకు దాదాపు 50% వరకు ఉడికిపోయింది. సో ఈ టైంలో ఏం చేయాలంటే దాంట్లోకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అలానే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి.
చెప్పాను కదా, కారం అనేది మన స్పైసీ తగ్గట్టు కారం కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలండి. మనము ఆ ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు బాగా కలిపేసేసుకోవాలి. సరే, ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఆ టమాటా అనేది బాగా మెత్తబడి ఇంకొక 2 నిమిషాలు అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. కలిపేసేసుకొని మనము మూత వేసేసి మనం ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. టమాటా ఎప్పుడైతే అది ఉడకటం అంటే మెత్తబడి బాగా ఉడుకుతుందో మనకు మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మీరేం కంగారు పడద్దు. ఇప్పుడు మళ్ళీ మూత తీయండి. చూసారా, ఒక 2 మినిట్స్కే టమాటా అనేది ఎంత గుజ్జు గుజ్జుగా మొత్తం బాగా ఉడికిపోయింది మనకి గ్రేవీ అనేది. ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఇందాక రెడీగా వేయించుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని వేసేద్దాము. సరే, ఎగ్స్ అన్నీ వేసేసేసి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అండి. రైస్ కుక్కర్ ఎప్పుడైనా రన్ అవ్వాలంటే దాంట్లో ఉన్న టెంపరేచర్ అన్న తగ్గాలి, లేదంటే వెయిట్, ఈ రెండిటి మీద రైస్ కుక్కర్ రన్ అవుతుంది. సో మన కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి దాంట్లో ఉన్న వేడి కొంచెం తగ్గిస్తే మళ్ళీ స్విచ్ ఆన్ అవుతుందండి అది. సో ఇట్లా ఎగ్స్ వేసేసి కొంచెం వాటర్ పోయాలి దాంట్లో. గ్రేవీకి మన గ్రేవీ తగ్గట్టు ఎంత కావాలో అంత వాటర్ చూసుకొని, రెగ్యులర్గా మనం ఎలా పోస్తామో అలానే నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసండి. జస్ట్ 1 మినిట్ చాలు మనకి. 1 మినిట్లో, ఎందుకంటే ఆ ఎగ్స్ అనేది ఆ కర్రీలో ఉన్న కారం ఉప్పు అన్నీ పీల్చుకొని టేస్టీగా ఉంటాయి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా స్విచ్ ఆఫ్ చేసేయటమే రైస్ కుక్కర్. ఆల్రెడీ దాంట్లో టెంపరేచర్ అనేది స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఇంకొకటి 2-3 మినిట్స్ అలానే ఉంటుంది. సో చూసారా, కొత్తిమీర కలిపేసేసుకుంటే మన ఎగ్ టమాటా కర్రీ రెడీ. మూత పెట్టేద్దామండి. ఈ వేడిలోనే ఒక 2 నిమిషాలు మగ్గితే మనకి కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా, 2 మినిట్స్ తర్వాత కూడా ఇంకా బబుల్స్ వస్తూనే ఉన్నాయి, అంత వేడిగా ఉంటుంది దాంట్లో అయితే. ఆ చుట్టూరు ఆయిల్ కూడా తేలింది, అన్ని మసాలాలు అన్నీ కూడా వీరికి మంచి అరోమా వస్తుందండి. మనకి టమాటాలు ఈ సీజన్లో బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఎగ్ టమాటా కర్రీ ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మంచి కలర్ఫుల్గా టమాటా కూడా మొత్తం ఉడికిపోయి మనకి మంచి గ్రేవీ రెడీ అయింది. ఇలాంటి కర్రీ మన రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా ఎగ్ టమాటా కర్రీ అనేది చాలా బాగుంటుంది. చాలామంది కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. సో మన ఇంట్లో కనుక రైస్ కుక్కర్ ఉంటే ఇట్లా విధంగా చేసుకోండి. ఇలాంటి మరిన్ని రైస్ కుక్కర్ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు, ఓన్లీ రైస్ మాత్రమే కాదండి. సో ఇదేనండి ఈరోజు రెసిపీ. అయితే మీకు కూడా యూజ్ అవుతుందండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో తప్పకుండా యూజ్ అవుతుంది. యూజ్ అయితే కనుక ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరొక రెసిపీతో.